ప్రకాశం జిల్లా ఒంగోలు కలవరి టెంపుల్లో బిగ్ టీవీ కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించింది. అయితే మెడికల్ క్యాంపుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన అయితే లభించింది. డాక్టర్లు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా పంపిణీ చేశారు. వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది, కలవరి టెంపుల్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాం అందిస్తారు. ఒంగోలులో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ఉచితంగా ఇక్కడ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రి అండ్ ఇక్కడ కలవరి టెంపుల్లో ఈ యొక్క మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉదయం నుంచి కూడా ఇక్కడికి పబ్లిక్ వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతంతో డాక్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ గుండె సమస్యలు, వ్యాధులతో ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి డాక్టర్ ఆనంద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రముఖంగా ఇప్పుడు ఎటువంటి సమస్యలు వస్తున్నారు ఏంటి సార్? సో గుండె సమస్యలు అట్లీస్ట్ మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, చాలామంది ఎక్కువ మంది మీకు గుండె నొప్పి కానీ, రెండోది వచ్చేసి ఆయాసము, కాళ్ళవాపు, మూడోది వచ్చేసి గుండె దడ. ఓకే, సో గుండె నొప్పికి అందరికీ తెలుసు, ఈసీజీ తీస్తాము. ఈసీజీలో మనకి ఏమైనా హార్ట్ అటాక్ చేంజెస్ ఉంటే కన్నా యాంజియోగ్రామ్ చేయాల్సి ఉంటుంది, స్టంట్ వేయాల్సి ఉంటుంది. ఆయాసం, గుండె ఆయాసం వచ్చేసి మల్టిపుల్ కారణాలు ఉంటాయి. అందులో ఒకటి హార్ట్ అటాక్, రెండోది వచ్చేసి జెనెటిక్గా కూడా గుండె కండరం అనేది వీక్ అయ్యి గుండె పంపింగ్ ఫంక్షన్ తగ్గి ఆయాసం రావడము, కాళ్ళవాపులు రావడం ఉంటుంది. ఇక్కడ గుండె రక్తనాళాలు బాగుంటాయి, ఇది హార్ట్ అటాక్ మూలంగా కాదు, హెరిడిటరీ మూలంగా. మూడోది వచ్చేసి గుండె దడ. సో గుండె స్పీడ్గా కొట్టుకుంటుంటుంది, 150 అబవ్, 150 వరకు ఓకే, 150 అబవ్, అది కూడా మామూలుగా కూర్చున్నప్పుడు, మామూలుగా మాట్లాడుతున్నప్పుడు లేదా మంచి నిద్రలో ఉన్నప్పుడు ఇలా గుండె దడ రావడం అనేది అబ్నార్మల్. సో గుండె దానంతటా అది కొట్టుకోవడానికి విద్యుత్ శక్తి ఉంటుంది. దాంట్లో ఏదైనా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూటింగ్ కానీ, ఎక్స్ట్రా వైరింగ్ కనెక్షన్ కానీ ఉన్నప్పుడు గుండె దడ వస్తుంది. వీటికి మనం ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ అని చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది ఒంగోలులో కిమ్స్లో మాత్రమే చేస్తున్నారు. ఒంగోలులో అవైలబుల్ అయ్యే కార్డియాలజిస్టు మరియు కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్టు మా దగ్గరే నేను కొన్ని ఎలక్ట్రోఫిజియాలజీ ప్రొసీజర్స్ చేస్తున్నాను. సో ఇలాంటివి ఏమైనా గుండె దడ ఉన్నా, లేదా కొంతమంది అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోతుంటారు. మనం ఏమనుకుంటామంటే కళ్ళు తిరిగి పడిపోతే న్యూరలాజికల్ సమస్య అనుకుంటాం. అక్కడ వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు, తర్వాత ఈఈజీ చేస్తారు. అవన్నీ నార్మల్ ఉన్నా కూడా పడిపోయిన దానికి కారణం చెప్పలేరు. అలాంటప్పుడు గుండె డాక్టర్ని కలవడం అనేది ఉత్తమమైన పని. ఎప్పుడైనా గుండె స్లో అయినా లేదా గుండె మరీ స్పీడ్ వేగం పెరిగినా గుండెకి మెదడుకు సరైన రక్త సరఫరా అందక కళ్ళు తిరిగి పడిపోవచ్చు. అందుకని కళ్ళు తిరిగి పడిపోతే న్యూరాలజిస్ట్ ఒక్కరే కాదు, ఖచ్చితంగా గుండె డాక్టర్ కూడా చూపించాలి. చిన్న ఏజ్లో ఇప్పుడు ఈ స్ట్రోక్స్ వస్తున్నాయి కదా, ఎందుకు ఈ స్ట్రోక్స్ వస్తున్నాయండి సార్? ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయి స్ట్రోక్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకునేది ఒకటి, స్మోకింగ్. ఈ స్మోకింగ్ కానీ లేదా పొగాకు సంబంధించిన ఉత్పత్తులు కానీ వాడడం వలన చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చే సమస్యలు ఉన్నాయి. ఇవి కాకుండా మనం తీసుకునే అన్హెల్తీ డైట్ కానీ లేదా షుగర్ కంట్రోల్ లేకుండా ఉండడం కానీ, సో వీటి మూలంగా కూడా హార్ట్ అటాక్లు రావచ్చు. సో సరైన ఎవాల్యుయేషన్ చేయించుకొని మనకి ఏదైనా ఫ్యామిలీలో హిస్టరీలో గుండె సంబంధించిన వ్యాధులు ఉంటే ఒకసారి గుండె డాక్టర్ని కార్డియాక్ చెకప్ చేసుకొని అవసరమైతే 5 yearsకి ఒకసారి చేయించుకోవడం కూడా మంచిది. స్త్రీలలో ఎక్కువగా అనేక ఇబ్బందులు పడుతుంటారు. మనతో మాట్లాడడానికి గైనకాలజిస్ట్ డాక్టర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి మేడం, స్త్రీలలో ఇప్పుడు ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు వస్తుంటాయి మీ దగ్గరికి? మనకి ఎక్కువ నెలసర్లు ఇబ్బందితో వస్తారండి. బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, సరిగ్గా నెలసర్లు సరిగ్గా రాకపోవడం, ఆ ఇబ్బందులతో మన దగ్గరికి ఎక్కువ మంది వస్తారు. దానికి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ ప్రాబ్లం వల్ల కూడా ఎక్కువ మందికి అలా నెలసలు సరిగ్గా రాకపోవడం, పెద్ద మనిషి అయిన వెంటనే నెలసలు సరిగ్గా రావు. మన వాళ్ళు ఏంటంటే ఎక్కువ కంగారు పడిపోతారు. కానీ వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఏ టైంలో ఎలా చూసుకోవాలనేది కూడా మనం తెలియచేయాలి వాళ్ళకి. ఎక్కువ స్త్రీలలో ఏంటి మన ఇబ్బందులు ఇప్పుడు వచ్చే? ఇప్పుడు నెలసలు సరిగ్గా రాకపోవడం అండి. ఇంకొకటి మనకి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది. సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే దానికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. చాలా వరకు అన్ని క్యాన్సర్లకి మనం స్క్రీన్ చేయలేం, వచ్చిన తర్వాతే తెలుస్తుంది. కానీ సర్వైకల్ క్యాన్సర్ మాత్రం మనం రాకముందే తెలుసుకోవచ్చు. దానికి ఏంటంటే ప్యాప్స్మియర్ టెస్ట్ అని ఉంటుంది. ఆ ప్యాప్స్మియర్ టెస్ట్ మనం 21 సంవత్సరాల నుంచి 3 సంవత్సరములకు ఒకసారి చేయాలి. అట్లా 49 సంవత్సరముల వరకు. తర్వాత నుంచి 5 సంవత్సరముల ఒకసారి చేయాలి. దీనికి ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఏంటంటే మనకి ఈ టీబీ వీటికి ఉన్నట్లే వ్యాక్సిన్ కూడా ఉందండి. ఇప్పుడు కొత్తగా వ్యాక్సిన్ కూడా వచ్చింది. ఆ వ్యాక్సిన్ ఏంటంటే 9 సంవత్సరాల నుంచి ఉన్న ఆడపిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వచ్చు. వ్యాక్సిన్ ఫస్ట్ ఇచ్చి తర్వాత ఒక 6 నెలల తర్వాత 2 డోసులు ఇవ్వచ్చు. 9 నుంచి 14 సంవత్సరాల వరకు. 15 సంవత్సరాల తర్వాత వాళ్ళందరికీ 3 డోసులు ఉంటాయి.
అందులో ఆ వ్యాక్సిన్లో కూడా రకాలు ఉంటాయి. హెచ్పివి వ్యాక్సిన్ అంటాం. అందులో సర్వారిక్స్ అంటే 2 సబ్ టైప్స్ ఆఫ్ వైరస్లు ఉంటాయి. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది 90% వరకు వైరస్ వల్లే వస్తుంది. ఆ వైరస్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. ఆ ప్యాపిల్లోమా వైరస్లో ఉండే రకాలకు కూడా 2 రకాలకు ఒక వ్యాక్సిన్, 4 రకాలకు కూడా సరిపోయే వ్యాక్సిన్, ఒక దాంట్లో అయితే 9 రకాల సబ్ టైప్స్కి ఉండే వ్యాక్సిన్ కూడా ఉంటుంది. ఆ వ్యాక్సిన్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడున్న 9 సంవత్సరాలు పైబడిన ఆడపిల్లలందరికీ వ్యాక్సిన్ ఇప్పించడం మంచిది. ఇది మొత్తానికి ఒంగోలు కిమ్స్ ఆసుపత్రి అదేవిధంగా కలర్ టెంపుల్ ఆధ్వర్యంలో ఒంగోలులో బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తుంది. ఈ యొక్క ఉచిత మెడికల్ క్యాంపుకు ఉదయం నుంచి కూడా అయితే ఇక్కడ పబ్లిక్ వచ్చేసి తమ యొక్క సమస్యలతో ఇక్కడ వైద్యులు సంప్రదిస్తున్నారు. ఇక్కడ ఉచితంగా వారికి మెడిసిన్ అందిస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఇది మొత్తానికి ఉంటాయి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ ఒంగోలు నుంచి.